డయాలసిస్తో కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన నాణ్యత మెరుగుపడుతుంది. సర్వైవల్ అంటే మనుగడ సామర్థ్యం, ఎక్కువ రోజులు బతికే సామర్థ్యం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో ఉంటుంది. మూడవది డైట్ రిస్ట్రిక్షన్స్. డయాలసిస్తో ఉండే డైట్ రిస్ట్రిక్షన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఉండవు. నాలుగవది కాస్ట్. డయాలసిస్ అనేది లైఫ్ టైం చేసుకునే ప్రాసెస్. సో వారానికి 3 సార్లు డయాలసిస్ అవసరం పడుతుంది. దీంతో పాటుగా రక్తం మెరుగుపరచుకోవడం కోసం, ఒంట్లో లవణాలను నియంత్రించడం కోసం, బీపీని మెరుగుపరచుకోవడం కోసం, షుగర్ని కంట్రోల్ చేసుకోవడం కోసం లైఫ్ లాంగ్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అనేది వన్ టైం ఈవెంట్ కాబట్టి కంపేర్ టు లైఫ్ లాంగ్ డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్లో కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ మార్పిడికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సన్నద్ధం అవ్వాలి అనేది తెలుసుకుందాం. దీంట్లో మొదటగా ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది? ఇర్రివర్సబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే పర్మనెంట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యి వాళ్ళ కిడ్నీ పనితనం ఈజీఎఫ్ఆర్ లెవెల్స్ 20 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అని గ్రహించాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా గుండె వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, రెండవది యాక్టివ్ క్యాన్సర్ ఉండటము లేదా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండటము, సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఆల్కహాల్ కానీ లేదంటే ఏదైనా డ్రగ్స్ కానీ అడిక్ట్ అయి ఉండటము, ఊబకాయం ఒబేసిటీతో బాధపడుతూ ఉండటం కావచ్చు, వయస్సు అధికంగా ఉండటము 70 సంవత్సరాల కన్నా అధికంగా ఉండటము, లేదంటే మానసిక స్థితి సరిగా లేకపోవటము అంటే మందులు తీసుకునే సామర్థ్యం లేకపోవటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు జనరల్లీ ట్రాన్స్ప్లాంట్కి అర్హులు కాదు అని గుర్తించాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మొదటగా డోనార్ని చూస్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వాళ్ళు సర్జరీని తట్టుకునే సామర్థ్యము, దాంతో పాటుగా దీర్ఘకాలికంగా మందులు పాడే సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మీ డాక్టర్ కొన్ని పరీక్షల్ని చేయడం జరుగుతుంది. రెండవది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు. చాలా సంవత్సరాల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వాటి ప్రభావం కిడ్నీ మార్పిడి పైన ఏమైనా ఉంటుందా అని తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షల్ని చేస్తాం. వీటితో పాటు గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, లివర్ పనితీరు కావచ్చు తెలుసుకోవడం కోసం కొన్ని రక్త పరీక్షలు, ఇమేజింగ్ అంటే కొన్ని ఎక్స్రే కావచ్చు, సిటీ స్కాన్ లాంటి పరీక్షలు, సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు చేయటం జరుగుతుంది. బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ, కిడ్నీ మనుగడ సామర్థ్యం తెలుసుకోవడం కోసం టిష్యూ టైపింగ్ లేదంటే హెచ్ఎల్ఏ టైపింగ్ అనే పరీక్షను, చివరగా క్రాస్ మ్యాచ్ అంటే వాళ్ళ డోనార్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా అంటే ప్రతినిరోధకంగా ఏమైనా కిడ్నీ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందా తెలుసుకోవడం కోసం క్రాస్ మ్యాచ్ అనే పరీక్షను చేసి తర్వాత వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా అనేది నిర్దేశించడం జరుగుతుంది.